హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి పప్పు చెక్కలు ఈ విధంగా చేసి చూడండి, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారండి. అంత బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే మాత్రం చిన్నపిల్లలై మరీ మారం చేసి నాకు రోజు ఎప్పుడైనా సరే ఇలాగే చేసి పెట్టమని చెప్పి మొండికేసి కూర్చుంటారండి. అంత బాగున్నాయి. ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకోవాలండి. నేనైతే బియ్యం పిండి 3 గ్లాసులు తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఈ 3 గ్లాసుల పిండే దాదాపు 100కు పైగా చెక్కలు అవుతాయండి. తిన్నన్ని అంత ఎక్కువ అవుతాయండి. ఈ పిండి సరిపోతుంది. ఈ బియ్యం ఎట్లా అంటే మనం పొడి బియ్యమేనండి, ఓకేనా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందామండి, సగం టేబుల్ స్పూను. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. అంటే కొంచెం కారకారంగా ఉంటే ఇవి తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమనే 2 టేబుల్ స్పూన్ల కారం. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి. అంటే నేను వేసిన కొలతకైతేనేమో నేను 1.5 టేబుల్ స్పూన్ వేసానండి, కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చెనగలండి, నేనైతే 1 గంట సేపు నానబెట్టాను. ఒక పిడికెడు పచ్చెనగలు తీసుకునేసి శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టి ఇందులో వేసానండి, ఓకేనా. 1 గంట నానితే సరిపోతాయి. ఇప్పుడు పెసరపప్పు అండి, అది కూడా సేమ్ అంతే. 1 పిడికెడు తీసుకునేసి దీన్ని కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత 1 గంట సేపు నాననివ్వాలి, ఓకే. అప్పుడేమవుద్దంటే మనకి మెత్తగా మెదిగిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరకరలాడతా బొరుగు బొరుగు అంటాయండి తింటుంటే. ఇందులోకి తెల్ల నువ్వులు 1 చిన్న కప్పు వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం ఏంటంటే కరివేపాకు అది కూడా 1 పిడికెడు తీసుకునేసి కొంచెం పెద్ద ఆకులు ఉండేదాన్ని అలా ఇరిసి అందులో వేసుకోవాలండి. అప్పుడు ఆ ఇరిసి వేసినప్పుడు ఆ స్మెల్ అన్నది అందులోకి వచ్చి టేస్ట్ అదిరిపోద్దండి. నూనె సగం టీ గ్లాస్ అండి, అది వేడి వేడి నూనె పోసుకోవాలండి, చల్లారింది కాదు. వేడి వేడి నూనె పోసాక ఇప్పుడు కాస్త కలుపుకోవాలండి. వేడి వేడి నూనె పోసినప్పుడు కొంచెం చెయ్యి సుర్రుమనే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఓకే. ఇప్పుడు దీన్ని పిండి మొత్తం బాగా శుభ్రంగా కలపాలండి. ఈ ఆయిల్కి ఈ పిండి కరెక్ట్ సెట్ అవ్వాలి. ఆ టైప్లో మనం బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళండి, నీళ్లు కాగబెట్టి ఆ నీటిని దీంట్లో పోసుకోవాలి. సన్నీళ్ళు మాత్రం అస్సలే పోయొద్దండి. నీళ్ళు ఏంటంటే కాసిన తర్వాత చల్లారినా కూడా అవి వద్దండి, కొంచెం వేడిగా ఉంటేనే దీంట్లో వేసి కలిపితే అది ఏమవుతుందంటే ఆ పిండి వేడి నీళ్ళలో మనం వేసి కలుపుతాం చూశారు, మనం దాన్ని చెక్కల్లాగా తయారు చేసి నూనెలో వేసి కాల్చిన తర్వాత అప్పుడు బొరుగు బొరుగు అంటూ భలే వస్తుందండి. అందుకోసమే మనం వేడివేడిగా నీళ్ళు దాంట్లో పోసుకోవాలండి. అది ఎలా అంటే అంబలంబలు కాకుండా, అంటే పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, పిండి పిండి లేకుండా అలా స్మూత్గా దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కలిపే దాంట్లోనే దీని టేస్ట్ ఉంటుందండి, ఓకేనా. అందుకోసమనే దీన్ని మాత్రం మిస్ కాకుండా కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేయండి. రుచి మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్లో మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇది తిన్న ఎవరైనా సరే, పెద్దవాళ్ళు అయితే మరి చిన్న పిల్లలుగా మారిపోతారండి ఆ రుచికి. అర్థమైందా? ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు నాకు ఎప్పుడు చేసినా ఇలాగే చేసి పెట్టమని అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత బాగుంటాయి ఈ చెక్కలు. ఇప్పుడు మనం ఈ టైప్లో పిండి కలిపిన తర్వాత చూడండి, ఏలు పెడితే మనకు అతుక్కోకూడదండి. ఆ టైపు వచ్చాక మనం చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనం చెక్కలు ఎంత పరిమాణంలో కావాలో అంత సైజు ఉండలు మాత్రమే చేసుకునేసి కింద ఈ కవర్ పరుచుకునేసి దాని మీద ఆయిల్ పెట్టి మీద ఇంకొక కవర్ కూడా 2 కవర్లు కావాలండి. ఈ టైప్లో ఉండలు ఎంతెంత డిస్టెన్స్ కావాలో అంతంత డిస్టెన్స్లో పెట్టుకునేసి, అంటే మనకు చెక్క ఏ సైజు వస్తుందో దాని ప్రకారం డిస్టెన్స్ పెట్టి ఈ టైప్ పెట్టి మీదకించి కవర్ పరవాలండి. ఈ విధంగా కవర్ పరిచిన తర్వాత ఇప్పుడు వేరే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, అది అడుగు సదరంగా ఉండాలి, ఓకే. అడుగు సదరంగా ఉన్నదాన్ని తీసుకునేసి ఒక్కసారి ఇలా అదిమితే చాలండి, చెక్క తయారైపోద్ది. ఈ టైప్లో ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కళ్ళే చేసుకోవచ్చండి, సింగిల్గా 4-5 అవసరమే లేదు. ఒక్కళ్ళే ఎన్నైనా సరే చేయొచ్చండి. ఎన్ని కిలోల పిండినైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు, భయపడే అవసరమే లేదండి.
అంత ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఆ పిండి ఒక్కటి కలిపేది మాత్రం పాకం పోకుండా మనం కరెక్ట్గా కానీ కలుపుకోగలిగినామంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. చూసారు కదా మీద కవర్ తీసాక ఎలా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ మీద నూనె బాండి పెట్టుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి ఈ చెక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. నూనె ఏంటంటే మరీ మసాలా కాగకూడదండి, మీడియంలో ఉండాలి. ఆ టైపు కాగినప్పుడు ఆ నూనెలో ఇవి వేస్తే అప్పుడు ఏంటంటే లోపల పైన బాగా ఈ వేగి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మరీ ఎక్కువగా మసాలా కాగే నూనెలో వేసిందంటే మాత్రం పైన వరకు మాడి లోపల మాత్రం అలాగే ఉంటుందండి పచ్చిగా. ఓకే, అందుకోసం అనేసి ముందు మనం చెక్కలు వేసేటప్పుడు అలా కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి చెక్కలు వేసిన తర్వాత మంచి హైలో పెట్టుకునేసి ఇలా బాగా వేగనివ్వాలండి. చూశారు కదా ఎంత మంచి కలర్ వస్తాయో. ఈ టైపు మనం ఖచ్చితం చేసుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలుగా ఖచ్చితం మారి తీరుతారు, అంత రుచిగా ఉంటాయండి. ఒక్కటి తిన్న వాళ్ళు కూర్చున్న కాడి నుంచి లేవ్వరండి అవి మొత్తం ఖాళీ చేసేదాకా. ఓకేనా, అంత బాగున్నాయి. ఎవ్వరు మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి.